అయితే ఈ 14 క్వశ్చన్స్లో కూడా ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ముందుగా అసలు గవర్నర్ ఆర్టికల్ 200 ప్రకారం వాడి డిస్క్రిప్షన్ ఇది జ్యుడిషియల్ రివ్యూ కిందకు వస్తా. ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ విచక్షణ వాడినప్పుడు ఆ విచక్షణని జ్యుడిషియరీ క్వశ్చన్ చేయొచ్చా, ఇది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, ఈ ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ ఆర్టికల్ 361 మనందరికి తెలుసు, మన రాజ్యాంగంలో ఆర్టికల్ 361 అని ఒక ఆర్టికల్ ఉంది. దానిలో రాజ్యాంగ కవచం ఉంది, కాన్స్టిట్యూషనల్ షీల్డ్. ప్రెసిడెంట్ కానీ గవర్నర్స్ కానీ వాళ్ళని ఏ విధంగానూ వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళు చేసే పనుల్లో కానీ లేదా వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ ఇలాంటివి చేయకూడదు అనమాట ఆ టైంలో, వాళ్ళ ఆ పదవి కాలంలో ఉన్నప్పుడు. అలాంటప్పుడు సుప్రీంకోర్టు ఇలాంటి ప్రశ్నలు వేయచ్చు. దాంతోపాటు ఏదైతే ఆర్టికల్ 200, 201, 200 ప్రకారం గవర్నర్స్ బిల్స్ పాస్ చేసే అధికారం, 201 ప్రకారం ప్రెసిడెంట్కి రిజర్వ్ చేసే అధికారం, వీటన్నిటికి సంబంధించి అంత లీగల్ క్వశ్చన్స్, కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు 2 జడ్జెస్ బెంచ్ చెప్పడం ఏంటి? దీన్ని పెద్ద లార్జ్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ కనీసం 5 జడ్జిలు గల రాజ్యాంగ ధర్మాసనానికి ఇవ్వచ్చు కదా. సో దాంతో పాటు మనం చూస్తే కనుక ఈ పెద్ద ధర్మాసనం ఎందుకు ఏర్పాటు చేయకుండా చాలా తొందరగా పాస్ చేసేస్తుంది. అదేవిధంగా అసలు గవర్నర్ దగ్గర, ప్రెసిడెంట్ దగ్గర పెండింగ్లో ఉన్న బిల్స్ సుప్రీంకోర్టు ఎవరు నేను పాస్ చేసేస్తున్నానని చెప్పడానికి? సుప్రీంకోర్టు అంటే ఇది సపరేషన్ ఆఫ్ పవర్స్ విరుద్ధం కదా. సుప్రీంకోర్టు ఎగ్జిక్యూటివ్ పవర్స్లోకి ఎంటర్ అయిపోయినట్టే కదా. అంటే గవర్నర్ యొక్క, ప్రెసిడెంట్ యొక్క లెజిస్లేటివ్ అధికారాలు అంటే బిల్స్ సంతకం పెట్టే అధికారాల్లో సుప్రీంకోర్టు ఎవరు తలదూర్చుకోవడానికి? ఇది సపరేషన్ ఆఫ్ పవర్స్ అనే ప్రిన్సిపల్కి విరుద్ధం కదా. ఇవన్నీ చూస్తే మనకేమనిపిస్తుంది, దీనిలో చాలా రాజ్యాంగపరమైన క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట.